హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో రోజు మనం మాట్లాడుకునే కొన్ని తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. రోజు ఇలా కొన్ని సెంటెన్స్ కనుక మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేసి అవసరాన్ని బట్టి యూజ్ చేసినట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో మంచి మంచి యూస్‌ఫుల్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను బయటికి వెళ్తున్నాను అని చెప్తూ ఉంటాం కదా! బయటికెళ్ళేటప్పుడు దాన్ని ఇంగ్లీష్‌లో ఐయామ్ గోయింగ్ ఔట్. ఐయామ్ గోయింగ్ ఔట్ అంటే నేను సోమవారం వస్తున్నాను అని చెప్పడానికి ఐ విల్ కమ్ ఆన్ మండే. ఐ విల్ కమ్ ఆన్ మండే అంటే నేను సోమవారం వస్తున్నాను అని. అలాగే ఎక్కడ నొప్పిగా ఉంది అని అడుగుతుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో వేర్ ఈస్ ద పెయిన్. వేర్ ఈస్ ద పెయిన్ అంటే ఎక్కడ నొప్పిగా ఉంది అని. అలాగే నువ్వెవరు నన్ను కొట్టడానికి అని అడుగుతుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో హూ ఆర్ యూ టు బీట్ మీ. హూ ఆర్ యూ టు బీట్ మీ అని. అలాగే నాకు కడుపు నొప్పి అని చెప్పడానికి మై స్టమక్ ఈజ్ హర్ట్. మై స్టమక్ ఈజ్ హర్ట్ అంటే నాకు కడుపు నొప్పి అని. అలాగే వాళ్ళకేమైంది అని అడగడానికి వాట్ హ్యాపెన్ టు దెమ్. వాట్ హ్యాపెన్ టు దెమ్ అంటే వాళ్ళకి ఏమైంది అని. అలాగే మరీ ఎక్కువగా నవ్వకు అని చెప్పడానికి డోంట్ లాఫ్ టూ మచ్. డోంట్ లాఫ్ టూ మచ్ అంటే మరీ ఎక్కువగా నవ్వకు. ఈరోజు వేడిగా ఉంది అని చెప్తుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో ఇట్స్ హాట్ టుడే. ఇట్స్ హాట్ టుడే అంటే ఈరోజు వేడిగా ఉంది. నువ్వు ఎప్పుడు వెళ్ళావు అని అడగడానికి వెన్ డిడ్ యూ గో. వెన్ డిడ్ యూ గో అంటే నువ్వు ఎప్పుడు వెళ్ళావు అని. అలాగే ఆమెకి ఏమైంది అని అడుగుతుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో వాట్ హ్యాపెన్ టు హర్. వాట్ హ్యాపెన్ టు హర్ అంటే ఆమెకి ఏమైంది అని. నీకు ముందే చెప్పాను రమ్మని అని చెప్తుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ టు కమ్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ టు కమ్. నేను వంట చేస్తున్నప్పుడు నా చెయ్యి కాలింది అని చెప్పడానికి మై హ్యాండ్ బర్న్డ్ వైల్ ఐ వాస్ కుకింగ్. మై హ్యాండ్ బర్న్డ్ వైల్ ఐ వాస్ కుకింగ్ అని చెప్పాలి. అలాగే ఇంకా ఏంటి అని అడుగుతుంటాం కదా! దాని ఇంగ్లీష్‌లో వాట్ ఎల్స్. వాట్ ఎల్స్ అంటే ఇంకా ఏంటి అని. చూసారు కదా! ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటాయనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మరెన్నో యూస్‌ఫుల్ వీడియోస్ కోసం ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.